అందరికీ నమస్తే. అందరూ విచ్చలవిడిగా ఖర్చు పెట్టొచ్చు. అన్నిటికీ ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. కానీ అక్కడికొచ్చిన కాడ మాత్రం రూల్స్ పెట్టాలని చూస్తుంది. ఆల్రెడీ అప్పు చేయాల్సినంత అప్పు చేసింది కదా. 1,37,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఆల్రెడీ ఈ సంవత్సరంలో యావరేజ్గా 10,000 కోట్లు వేసుకున్నా కూడా 1,20,000 కోట్ల ఇన్కమ్ వచ్చింది. 1,20,000, 1,37,000, 2,57,000 కోట్ల ఇన్కమ్ వచ్చింది. ఇంకా జిఎస్టీలు అవి ఇవి కలుసుకుని దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వచ్చినాయి. వీళ్ళు బడ్జెట్ కూడా తెలుసు మీకు. 2,91,000 బడ్జెట్ ఎవరి కోసం బడ్జెట్ పెట్టినరు? జనాల కోసమే కదా. జనాలు ఖర్చు పెట్టిన కదా బడ్జెట్ అని చెప్పి 15 రోజులు దుకాణం పెట్టుకొని, అసెంబ్లీ దుకాణం పెట్టుకొని రుణమాఫీ 31,000 కోట్లు కాకుండా బడ్జెట్లో వీళ్ళు చెప్పుకున్నది 72,659 కోట్లు. 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయానికి మేము కేటాయించాం బడ్జెట్లో అని చెప్పిండ్రు. తర్వాత 31,000 కోట్ల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ. ఇంకా ఆ సంగతి మన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏంది నేను ఏం చెప్పదలుచుకున్న ఈ లెక్కదారు అంటే, ఇంత పెద్ద బడ్జెట్ పెడితిమి, 1 కోటి ఎకరాల పంటలు పండిస్తుమి, 1,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యము పండిస్తుమి, దేశంలోనే నెంబర్ వన్ మనమేం చెప్పుకుంటుమి. ఆ రైతు వండిస్తేనే మనమంతా తింటిమి. ఇప్పుడు ఆ రైతుకి ఆంక్షలు పెట్టి నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తుంటిమి. అది జరుగుతున్నది తెలంగాణలో. ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు మొత్తం ఎంతమంది రైతులు? గత ప్రభుత్వం ఇచ్చిన లెక్క 70 లక్షలు. లెక్కేద్దాం, ఒక లెక్క, గుడి లెక్క. 70 లక్షల మంది రైతులు ఉన్నారు. రైతు అంటే ఒక్కడు ఉన్నాడు కదా. యావరేజ్గా ఇంట్లో ముగ్గురు వేసుకుందామా? 70 లక్షల మంది, 70 లక్షల రైతులు ఇంటూ యావరేజ్గా ముగ్గురు. ఒక ఇంట్లో నలుగురు ఉండొచ్చు, ఒక ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు. ముగ్గురు వేసుకుందాం. ఇద్దరు వేసుకున్నా కూడా 70 లక్షల మంది అయితే 1,40,00,000 మంది అవుతారు. 1,40,00,000 ఇద్దరు వేసుకుంటే యావరేజ్గా ఇద్దరే ఉండాలనుకుందాం. ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు రైతులు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళిద్దరు భార్యాభర్తలను వేసుకుందాం. ఇద్దరు వేసుకున్నా కూడా 1,40,00,000 మంది, 1,40,00,000 మంది రైతులు ఉన్నారు లెక్క. ఓటర్లే కదా. మీరు ఓట్ల కోసమే చేసినా, ఓట్ల కోసం చేయకపోయినా కనీసం 1,40,00,000 మంది రైతులు అయితే దొరికింది కదా నీకు. 1,40,00,000 మంది. 1,40,00,000 మంది రైతులు ఉన్నారు. మన తెలంగాణ మొత్తం కలిస్తే 3.5 కోట్లు, ఇంకా వస్తే 4 కోట్లు. ఓకే, 4 కోట్లలో 1,50,00,000, దగ్గర 1,50,00,000 అంటే ఎంతంతా? 50%. నాకు తెలిసి ఇదంతా 45% అవుతుంది. అంటే మీరు ఇచ్చే రైతు భరోసా 45% తెలంగాణ జనం లబ్ధి పొందుతారు. మీరు ఇస్తే 45% జనానికి మీరు ఏ స్కీమ్ చేసినా ఇంతమంది రారు. మీరు ఏ స్కీమ్ అయినా తీసుకోండి, ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మీరు ఇంతమంది ఎలిజిబిలిటీ కారు. అత్యధిక ఎక్కువ మంది లబ్ధి పొందే, అత్యధిక మందికి ఉపయోగపడే. ఇప్పుడు మీరు రేషన్ బియ్యం ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బియ్యము తీసుకొని మీరు ₹1 పెట్టి ఇస్తున్నారు. ₹1 పెట్టి ఇస్తున్నారు. దానివల్ల ఆ రేషన్ బియ్యం ఎంతమంది తింటున్నారు? మొత్తం కాకినాడ పోర్ట్లో పోయే బహుశా తెలంగాణవే ఎక్కువ ఉంటాయి. మొత్తం ఎక్స్పోర్ట్కి పర్మిషన్ ఇచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్. బియ్యం బాగా బయటకు వస్తున్నాయి. మొత్తం ₹10 రీసైకిల్, ₹1 తీసుకుపోవాలి, ₹10 అమ్మాలి. తినలేక తీసుకొని వేస్ట్. ₹10 ఆయన కొనుక్కోపోతాడు, తీసుకుపోయి అవతల ఎంత అమ్ముకుంటాడు, అది ఎక్కడో దేశం దాటిపోతుంది. కానీ రైతు భరోసా పక్క రైతుకే పోతుంది. రైతు 100% వ్యవసాయానికే ఖర్చు పెడతాడు. పంట ఏనికనే ఖర్చు పెడతాడు. ఇత్తనాలకో, లేకపోతే డిఏపికో, కూలీలకో, ట్రాక్టర్కో, దున్నినికనో, నీళ్ళకో, దేనికో దానికి ఖర్చు పెడతాడు. మందుకో, పిచికారి మందు. మరి 1,40,00,000 మందికి లాభమయ్యే రైతు భరోసా విషయంలో గవర్నమెంట్ ఎందుకు ఆంక్షలు పెట్టాలనుకుంటుంది? గవర్నమెంట్ ఆంక్షలు ఎందుకు అనేది నా క్వశ్చన్. 2,91,000 బడ్జెట్ పెట్టుకొని ఏం లాభం? అంటే ఏం చేయడానికి? ఉత్తగా జనాలను మెరిపినికే? లేకపోతే మేము బడ్జెట్ పెట్టినాం, తెలంగాణ బడ్జెట్ ఎంత ఉంది, తెలంగాణ బడ్జెట్ అంత ఉంది, మాకు తలసరి ఆదాయం 3,70,000 కోట్లు వచ్చింది, ఇదే లెక్కనింగా? ఇంతమంది లబ్ధి పొందుతున్నప్పుడు నేను మొన్న కూడా చెప్పినా కదా, వేలు లక్షలు ఐటీలు కడుతున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకేమో జీతాలు బరాబర్ ఇస్తారు. ఫస్ట్ తారీఖు ఇస్తారు జీతాలు. వాళ్ళకు మెడికల్, మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఏమైనా వాళ్ళకి ఫ్రీ గవర్నమెంటే మెడిసిన్. మీరు రైతు బిడ్డకి ఏమి ఇయ్యరే? రైతులకి ఏమైనా హాస్పిటల్ పోతే ఫ్రీయా? ఉందా ఆ ఫెసిలిటీ? పోనీ రైతుల పిల్లలు స్కూలుకు పోతే ఫ్రీయా? ఈ మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు ఎవరు గవర్నమెంట్ స్కూల్లో చదవరు.
వాళ్ళందరూ ప్రైవేట్ స్కూళ్ళలో అవసరమైతే 99% పెద్ద పెద్ద స్కూల్లో చదువుతారు, కార్పొరేట్ స్కూల్లో చదువుతారు. నాకు తెలిసి ఆ కార్పొరేట్ స్కూల్కి వీళ్ళు ఫీజులో కట్టరు. ఎందుకంటే ఆయన ఫీజు అడిగితే అవసరమైతే దాని గుర్తింపు రద్దు చేస్తా అంటాడు ఈయన. పొలిటికల్ పవర్ అది, పొలిటికల్ పవర్ కదా. చాలామంది పిల్లలు అసలు ఈ రాష్ట్రంలో చదవరు, ఈ దేశంలో కూడా చదవరు, వేరే దేశాల్లో చదివిస్తుంటారు. ఆడ కడతారు, వేరే దేశం కదా, ఆడ నేను మంత్రిని అంటే నూకేస్తారు పోని, అయితే ఆయన ఉండిపోని. రైతు బిడ్డలకు పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, రైతు పిల్లలకు ఫ్రీగా ఎక్కడ ఏ హాస్పిటల్లో, కార్పొరేట్ ఆసుపత్రులు చెప్పేది, ఇక్కడ ఫ్రీ వైద్యం లేదు. ఈ ఎమ్మెల్యేలకు మినిస్టర్ల పిల్లలకు ఫ్రీ వైద్యం ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఫ్రీ వైద్యం ఉంది, ఈయనకు ఫ్రీ వైద్యం ఉంది. హాస్పిటల్ పోతే ఎంత పెద్ద హాస్పిటల్, ఇక్కడ కాదు ఢిల్లీ ఎయిమ్స్ పోయినా సరే ఫ్రీ. నాకు తెలిసి అమెరికా పోతే కూడా వీళ్ళు గవర్నమెంట్గా శాంక్షన్ చేసుకొని పోతారు ఫ్రీ, అమెరికాలో వైద్యం చేసుకున్నా కూడా వీళ్ళకి ఫ్రీ. మళ్ళీ రైతులకు ఇచ్చే రైతు భరోసా కాడ ఆంక్షలు ఎందుకు అంటే ఆయన పంట పండియొద్దా? ఐటీ కడితే పంట వేయొద్దని చెప్పండి. ఐటీ ఉద్యోగులకు అందరికీ, ఐటీ ఉద్యోగులు చాలామంది కొంత డబ్బులు సంపాదించుకొని పోయి ఎన్నో ఊళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కొని అవసరమైతే వాళ్ళ అవ్వనో తాతనో అమ్మనో నాయనో పెట్టి వ్యవసాయం చేపిస్తారు. ఇప్పుడు ఆ పొలం ఆయన పేరు మీద ఉంటుంది, వాళ్ళు వ్యవసాయం చేయొద్దని చెప్పండి. ఐటీ ఉద్యోగులు ఎవరు వ్యవసాయం చేయొద్దు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు వ్యవసాయం చేయొద్దు. తీయండి కానూన్, తీయండి, లొలిపోతుంది. మంత్రులకు లేని కానులు ఇవన్నీ. ఇప్పుడు ఇంతమంది 1,40,00,000 మంది దగ్గర 45% ఆఫ్ ద తెలంగాణ పీపుల్కు లబ్ధి పొందే ఈ స్కీమ్లో ఎన్ని రూల్స్ పెడతారు? 7 ఎకరాలు అంట ఒక రూలు, 7 ఎకరాల వరకే ఇవ్వాలని ఒక రూల్ అంట. ఇంత నాన్స్తారు. దీనిలో మళ్ళీ అప్లై చేసుకోవాలంట. పంట చేసామా, ఏం పంట చేసామని రైతులే దరఖాస్తులు పట్టుకొని గ్రామ పంచాయతీ ఆఫీసులు, పంచాయతీ సెక్రటరీలు, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగాలంట. తిరిగితే మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి చూస్తారంట, గ్రౌండ్లో చూసి ఈ రైతు చెప్పింది కరెక్టా కాదా అని చూసిన తర్వాత అప్పుడు మీకు పైసలు ఇస్తారంటే రైతులు దొంగలిడ. ఈ పొలిటీషియన్స్ దొరలు. ఓన్లీ నువ్వు నేను వరేసిన అని చెప్పి, లేకపోతే వరి 3 ఎకరాలు వేసిన అని చెప్పి 2 ఎకరాలు వేస్తే ఆ 1 ఎకరాకు సంబంధించిన రైతు భరోసా వాపస్ ఇవ్వాలంట. ఆ డబ్బులు వాపస్ ఇవ్వాలంట వీళ్ళకు. ఇంకా ఐటీలు కడితే ఇయ్యరంట. అదే ఐటీ కట్టే ప్రభుత్వ సొమ్ము తింటున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి అన్నీ మనమే ఇవ్వాలి. అదే ఐటీలు కడతారు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, బిజినెస్ చేస్తారు, ఐటీలు కడతారు, వాళ్ళ కొడుకుల పేర్ల మీద బిజినెస్ నడుపుతారు, వీళ్ళు రాజకీయం నడుపుతారు, అన్నీ చేస్తారు. ఎంత పర్సెంటేజ్ అయ్యా మీరు రైతులకు ఇచ్చేది? ఒకవేళ 15,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇస్తే, 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కదా ఇది, 15,000 కోట్ల రూపాయలు నెలకి ఏమి ఇయ్యరు కదా రైతులందరూ కలిసి. 15,000 కోట్లు అయితే మొత్తం కలిసి మీ బడ్జెట్లో 5% ఓన్లీ, 5% మాత్రమే. 45% జనాభాకి మీరు ఇచ్చే స్కీమ్ వల్ల ఖర్చు పెట్టేది కేవలం 5%. 5% మాత్రమే రైతు భరోసా ఖర్చేది. వీళ్ళు విశాల హృదయంతో అందరికి ఇస్తే, కానీ వీళ్ళకు విశాల హృదయం కనిపిస్తుందా? ఇరుకు గొల్లాలు, ఇరుకు సందులు, ఇరుకు గుండెలు, ఇరుకు మనసులు వీళ్ళు. లేకపోతే ఎప్పుడైనా వీళ్ళు ఒక సమావేశం పెట్టినరా, మన మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇన్ని ఫెసిలిటీస్ అవసరమా, ప్రభుత్వం అప్పుల్లో ఉంది, రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం అప్పుల పాలైంది, మన జీతాలు తీసుకోవద్దని ఒక తీర్మానం చేసినరా వీళ్ళు ఇన్ని మీటింగ్లు పెట్టుకొని? ఒక్క తీర్మానం మనం చేసుకున్నారా? ఒక్క ఫెసిలిటీ అన్నా ఎమ్మెల్యేలు మంత్రులు వదిలేసుకున్నారా? ఈ ప్రభుత్వం గరీబ్లో ఉందని వదిలేసుకోరు. అవసరమైతే తీర్మానం చేసి ఇంకా కొంచెం శాలరీస్ పెంచుకుంటారు, అవసరమైతే వాళ్ళ మెయింటెనెన్స్ పెంచుకుంటారు. 2 గన్మెన్ల బదులు నలుగురు గన్మెన్లు పెట్టుకుంటారు, 4 కార్ల బదులు 40 కార్లు పెట్టుకుంటారు కాన్వాయ్ గొప్పతనం చాటుకోనికి. కానీ రైతుల కాడికి వచ్చేవరకు ఆంక్షలు పెడతారా? రైతుల కాడికి వచ్చేవరకే, ఎందుకంటే రైతులు సంఘటితం కాలేరు, రైతులకు యూనియన్ లేదు, అందుక ఇదంతా. కానీ రైతులు తలుచుకుంటే అన్నీ అవుతాయి. రైతులే మిమ్మల్ని గెలిపించారు, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది రైతులు. అంతకుముందు గవర్నమెంట్ రైతు భరోసా ఇస్తున్నా మీరు ఎక్కిస్తామన్నందుకు మిమ్మల్ని గెలిపించారు. నో రూల్స్ మీరు చెప్పినప్పుడు అందరికి ఇచ్చేస్తాం రైతు భరోసా. ఇప్పుడు 5,000 తీసుకుంటున్నారా, 7,500 ఇస్తాం, 10,000 తీసుకుంటున్నారా, తెల్లారి వచ్చి 15,000 ఇస్తామని చెప్పి మీరు కదా మాట్లాడింది. ఇప్పుడు వచ్చి ఇన్ని రూల్స్ మాట్లాడతారా? చిన్న లాజిక్. 45% జనాలకు 5% ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్కి వచ్చిన నొప్పేంది? ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కి? రైతు పంట పండిస్తే మీరే కదా గొప్పగా చెప్పుకుంటారు, మా తెలంగాణ పండించే, మా తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగానాయే, మా రైతులు ఇంత మెట్రిక్ టన్నులు పండించారు, దేశంలో తెలంగాణ ఫస్ట్ క్రెడిట్ దొబ్బేదేమో గవర్నమెంటు, ఇచ్చేదగనేమో ఆంక్షలు. మిమ్మల్ని ఎవ్వరు పెట్రోల్ బంకులకు ఖాళీ జాగలకి ఏమని చెప్తలేరు, పంట పండించే రైతుకే ఏమంటున్నాం.
కానీ ఈ ఈ రూల్స్ పెట్టొద్దు కదా. ఐటీ కడతారు కాబట్టి ఇయ్యం, కుటుంబం అంతా యూనిట్ అంట, కుటుంబం అంతా యూనిట్. వీళ్ళు ఒక్కొక్క కుటుంబంలో ఓ ఎమ్మెల్యే ఉంటాడు, ఓ ఎంపీ ఉంటాడు, ఓ మినిస్టర్ ఉంటాడు. కోమరెడ్డి ఇద్దరు, ఒక ఆయన మినిస్టర్, ఒక ఆయన ఎమ్మెల్యే. జీతాలు ఈయన తీసుకుంటాడు, ఆయన తీసుకుంటాడు. ఇంకా చాలామంది ఫ్యామిలీ ప్యాకులు చాలా ఉన్నాయి గవర్నమెంట్లో. ఎన్ని ప్యాకులు లేవు? జానాడి ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. ఆయన జీతం తీసుకుంటాడు, ఈయన జీతం తీసుకుంటాడు. ఆయన మెయింటెనెన్స్ తీసుకుంటాడు, ఈయన మెయింటెనెన్స్. ఆయన హెల్త్ ఫ్రీ, ఈయనకి హెల్త్ ఫ్రీ. హెల్త్ డబ్బులు ఖర్చు పెట్టాలని అవసరం లేదు. ఇట్లా మీరు మాత్రం అన్నీ తీసుకోవచ్చు, డబల్ తీసుకోవచ్చు. ఒకటే కుటుంబంలో అన్నీ చేయొచ్చు. మీ కుటుంబంలో బిజినెస్ చేయొచ్చు, మీ కుటుంబంలో రాజకీయం చేయొచ్చు, మీ కుటుంబంలో మంత్రిగిరి చేయొచ్చు, మీ కుటుంబంలో ఎమ్మెల్యే ఉండొచ్చు. అన్నీ తీసుకుంటారు. ఒక్క ఫెసిలిటీ వదులుకోలే, రైతుకు మాత్రం ఈయనకే ఇన్ని ఇబ్బందులు పెడతారా? ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజంలో చిన్న సన్నకారు రైతులు 62 లక్షల మంది ఉన్నారు. మీరు పెట్టే రూల్స్ వల్ల 62 లక్షల మందికే కోత పడుతుంది. పెద్దోనికి ఇవ్వకుండా ప్రాబ్లం లేదు. పెద్దోడు నువ్వు 20 ఎకరాలకో 30 ఎకరాలకో 100 ఎకరాల ఆశ ఉంటే మీరు ఇవ్వకపోయినా ఆయన బతుకుతాడు. కానీ పేద రైతు బక్కోడవుతాడు, పేద రైతు అప్పులపాలవుతాడు, పేద రైతు చచ్చిపోతాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. 4వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో అనవసరమైన రూల్స్ పెడితే మాత్రం బలయ్యేది మీరే. రైతుల ప్రేమను చూరకుంటారో, రైతులు భూమిని దున్నడమే కాదు, మిమ్మల్ని కూడా దున్నుతారు టైం వస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.